హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఇంగ్లీష్‌లో పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈ 2 క్వెషన్ పేపర్‌కి పార్ట్ బి విత్ ఆన్సర్ డిస్కస్ చేశాను. తర్వాత లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఈ వీడియోలో ఒక పేపర్ ప్రాక్టీస్ పెట్టాను. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్‌లో గ్రామర్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి స్టూడెంట్స్. ఈ క్వెషన్స్ వస్తాయో లేదో రేపటి ఎగ్జామ్ తెలీదు గానీ, బట్ డెఫినైట్‌లీ థీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ యువర్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్. సో, డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ఫస్ట్ మనకి పార్ట్ బి విల్ స్టార్ట్ విత్ ఎ పోయం. ఈ విధంగా ఒక పోయం ఇస్తాడు. 17 టు 21st క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ పోయం. సో హ్యావ్ ఎ గ్లాన్స్. ఈ పోయంకి అనుసంధానంగా యూ విల్ గెట్ ఏ 5 క్వశ్చన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ద థీమ్ ఆఫ్ ద పోయం. ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా ఆర్ ఏ పోయం ఇచ్చినా ఫస్ట్ థీమ్ ఆఫ్ ద పోయం ఆర్ థీమ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అడుగుతాడు. అది రాయాల్సి ఉంటుంది. ఈ పారాగ్రాఫ్లో లేజినెస్ ఇస్ ద థీమ్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, థీమ్ అనేది ఒక కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పోయం ఆర్ విచ్ ప్యాసేజ్ దే ఆస్క్డ్. ఫ్రెడ్ నెవర్ మూవ్స్ ఫ్రమ్ హిస్ స్పాట్ బికాస్ ద టోన్ ఆఫ్ ద పోయం ఈస్ హ్యూమరస్. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పోయం అనే క్వశ్చన్ ఒకటి కంపల్సరీ అడుగుతాడు. సో ఎమోషనలా, ఆప్టిమిస్టికా, హ్యూమరస్సా, ఫియర్ఫుల్లా ఏంటి అనేది అడుగుతాడు. మీరు ఒకసారి పోయం కానీ పారాగ్రాఫ్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. దాని ప్రకారం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. When a lady frog walked by, he does not even open one eye. ద వర్డ్ shrink మీన్స్ అవాయిడ్. సో shrink మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. మీనింగ్ అయినా ఆపోజిట్ అయినా యూజువల్లీ అడుగుతాడు. దిస్ ఈజ్ హౌ ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 22 to 26 అండ్ ఎర్రర్ రైటింగ్. ద ఫాలోయింగ్ ప్యాసేజ్ 5 సెంటెన్స్ ఆర్ నంబర్డ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యావ్ అన్ ఎర్రర్. కరెక్ట్ దెమ్ అండ్ రీరైట్ దెమ్ ఇన్ ద గివెన్ స్పేస్. సో ప్రతి సెంటెన్స్లో ఒక ఎర్రర్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. So one day when I was in the fifth standard at the Rameshwaram Elementary School, a new teacher came to our class. So 22nd sentence, 22nd question లో ఒక ఎర్రర్ ఉంది, అది చూద్దాం ఈ సెంటెన్స్ లో. ఐ యూస్ టు వేర్ క్యాప్ విచ్ మార్క్డ్ మీ యాజ్ ఎ ముస్లిం. ఏ ఉండదు స్టూడెంట్స్, అక్కడ ఇది ఎర్రర్. అండ్ ఐ ఆల్వేస్ సాట్ ఇన్ ద ఫ్రంట్ రో నెక్స్ట్ టు రామానంద శాస్త్రి హూ ఓర్ ద సాక్రెడ్ థ్రెడ్. ద న్యూ టీచర్ కుడ్ నాట్ స్టమక్ ఏ హిందూ ప్రీస్ట్ సన్ సిట్టింగ్ విత్ ఎ ముస్లిం బాయ్. ఇక్కడ ఎర్రర్ ఏంటంటే ప్రీస్ట్, ఇక్కడ అపాస్పియర్ ఉంటుంది. ఇన్ అకార్డింగ్ టు అవర్ సోషల్ ర్యాంకింగ్, ఇక్కడ టూ ఉండదు స్టూడెంట్స్. ఇన్ అకార్డెన్స్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్. సో కరెక్ట్ ఎర్రర్ ఏంటంటే, ఐ మీన్ కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ఏంటంటే ఇన్ అకార్డింగ్ విత్ అవర్ సోషల్ ర్యాంకింగ్. ఇక్కడ మీరు రాయాల్సింది 24th క్వశ్చన్లో విత్ అని రాయాలి. యాజ్ అ న్యూ టీచర్ సా ఇట్, ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాంక్ బెంచ్. ఐ ఫీల్ వెరీ సాడ్ కాదు, ఐ ఫెల్ట్ వెరీ సాడ్. సో ఇక్కడ ఐ ఫీల్ కాదు, ఐ ఫెల్ట్, ఎఫ్ఈఎల్టీ అని రాయాల్సి ఉంటుంది. అండ్ సో డిడ్ రామానంద శాస్త్రి. ఈ అట్టర్లీ లుక్ డౌన్ కాస్ట్. ఈ అట్టర్లీ లుక్ డౌన్ కాస్ట్ కాదు, ఈ లుక్ అట్టర్లీ డౌన్ కాస్ట్ యాజ్ ఐ షిఫ్టెడ్ టు మై సీట్ ఇన్ ద లాస్ట్ రో. ద ఇమేజ్ ఆఫ్ హిమ్ వీపింగ్ వెన్ ఐ షిఫ్టెడ్ టు ద లాస్ట్ రో లెఫ్ట్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు రైట్ ద ఎర్రర్ రైటింగ్ స్టూడెంట్స్. 5 ఉంటాయి, 5 మార్క్స్. Next, moving on, 27 to 31 question. Complete the passage choosing the right word from the words given below. Each blank is numbered and for each blank has 4 choice. So, ఒక blank ఉంటుంది 27th question కి. ఆ blank చూస్ ద కరెక్ట్ ఆన్సర్లో ఒకటి అప్రాప్రియేట్గా చూస్ చేసుకోవాలి. దాన్ని ఏంటో చూద్దాం. లైఫ్ బికమ్స్ డాష్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ అన్కంఫర్టబుల్. లైఫ్ బికమ్స్ మోర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ అన్కంఫర్టబుల్ డాష్. 28th క్వశ్చన్ కరెక్ట్ చూసింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ సో మెనీ చేంజెస్ ఇన్ ద వరల్డ్ అండ్ లైఫ్. మెడిటేషన్ హెల్ప్స్, కరెక్ట్ ఆప్షన్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్ స్టైల్. Meditation is the consciousness focusing of one's attention to quit the mind. So these are the 5 appropriate answers for this passage. Next question 32 to 36. Read the following passage with focus on the underlined parts. Answer them as directed. It is true that superficial observers are likely to be bewildered by the astonishment variety of Indian life. They fail to invent the one in many, the individual in the aggregate, the simple in the composite. With them, the whole is lost in its parts. సో మనము ఈ అండర్లైన్ వర్డ్ ఎలా అడిగితే దాని విధంగా రాయాలి. గివ్ ద వర్డ్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 32ndకి ఆపోజిట్ రాయాలి. 32nd ఏంటి వర్డ్? సూపర్ఫిషియల్. సూపర్ఫిషియల్కి ఆపోజిట్ ప్రొఫౌండ్ ఆర్ డీప్. సో నెక్స్ట్ రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 33rd క్వశ్చన్ అండర్లైన్ వర్డ్కి మీనింగ్. బివిల్డెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ ఆర్ పజిల్డ్, ఏదైనా కరెక్ట్. ది ఫెయిల్ టు ఇన్వెంట్ ద వన్ ఇన్ మెనీ. సో ఇక్కడ అండర్లైన్ వర్డ్కి సూటబుల్ వర్డ్ ఏంటో రిప్లేస్ చేయాలి. ఇన్వెంట్కి
రిప్లేసింగ్ అండర్లైన్ వర్డ్ విత్ ద సూటబుల్ వన్ ఏంటి అంటే డిస్కవర్. ఇన్వెంట్ అన్న డిస్కవర్ అన్న ఒకటి. రిప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ద సూటబుల్ వర్డ్ విచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ సిమిలర్లీ. 36కి ప్రొనౌన్స్ సిమిలర్లీ ఏంటంటే హోల్ అంటే ఓల్, WHOLE, హోల్ ఈజ్ లాస్ట్ ఇన్ ఇట్స్ పాత్. ఆల్ ఫర్ పార్ట్ బి స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. పార్ట్ బిలో ఒక పోయం ఇస్తాడు, దానికి రిలవెంట్గా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. 5 మార్క్స్ ఉంటాయి. సే సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, సమ్ సే ఇన్ ఐస్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. But if it had to perish twice, I think I know enough of hate to show that for distraction eyes is also great and would suffice. రాబర్ట్ ఫ్రోస్ట్. రిలవెంట్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అకార్డింగ్ టు ద ఎబో పోయం, ఐస్ ఇస్ ద సింబల్ ఆఫ్ హేట్రెడ్. ఇక్కడ మనం పోయం చదివినాం కదా, ఇక్కడ ఏముంది అంటే హేటెడ్ ఉన్నది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఇన్ ద లైన్ ఐ రిఫర్స్ టు, ఆ పోయంలో ఐ రిఫర్ టు పోయెట్. 19th క్వశ్చన్, బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్, ద అండర్లైన్ వర్డ్ రిఫర్స్ టు. ఇట్ అనేది వరల్డ్. ఐ హోల్డ్ దోస్ హూ ఫేవర్ ఫైర్, ద అండర్లైన్ ఫ్రేజ్ మీన్స్ అప్రూవ్ ఆఫ్. టు సే దట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్, ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఇట్లా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఒకటి కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. ఇట్ ఈస్ మెటాఫోర్. సో 22 to 26 మనకు అందరికి తెలుసు ఎర్రర్ రైటింగ్. దీనికి ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, డిస్క్రిప్షన్ పార్ట్లో ఉంది, హ్యావ్ ఎ గ్లాన్స్. 22 తర్వాత ఒకటి ఎర్రర్ ఉంటుంది, అదేంటో డిస్కస్ చేద్దాం. యూ డిడ్ నాట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐ ఆమ్ డూయింగ్. లైక్ ఐ ఆమ్ డూయింగ్ కాదు, యాజ్ ఐ ఆమ్ డూయింగ్. మై హార్ట్ స్వీట్ టు బ్రేక్ వెన్ ఐ సీ లిటిల్ ట్రిఫిల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్ అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్. ట్రిఫిల్స్ కాదు, ట్రిఫిల్. 24th, here you had better to wear these slippers for my father's now. You better wear to ఉండదు, you better wear these slippers for my father's now. It's lucky he did not got just a new pair. 25th లో ఒక ఎర్రర్ ఉంది, అదేంటో చూద్దాం. They will be very small to me my dear. They will be very small for me my dear. సో 27 to 31లో ఆన్సర్స్ చూద్దాం. మ్యూజిక్ డస్ నాట్ ఓన్లీ హెల్ప్ స్టూడెంట్స్ అకాడమికలీ బట్ ఆల్సో సైకలాజికల్లీ. స్టడీస్ హ్యావ్ షోన్. సో అప్రోప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ షోన్ అనేది కరెక్ట్ ఆన్సర్. దట్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ హెల్ప్ స్టూడెంట్స్ ఎమోషనల్లీ అండ్ బిహేవియరల్లీ. సో ఇక్కడ ఆప్షన్ ఏ. ఏ స్టడీ బై డాష్ యూనివర్సిటీ ఆఫ్ వర్మాంట్, అండ్ యూనివర్సిటీ, ఎందుకంటే ఇక్కడ ఓవల్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ వస్తుంది, కరెక్ట్ ఆప్షన్ బి. వెర్మాంట్ షోస్ దట్ స్టూడెంట్స్ డాష్ స్టడీ అన్ ఇన్స్ట్రుమెంట్, హూ స్టడీ అన్ ఇన్స్ట్రుమెంట్,